Welcome to today Telangana election news updates from Karimnagar. రవీందర్ అన్నని గెలిపిద్దాం. ఎందుకు గెలిపిస్తారు? ఆయన చాలా రోజుల నుంచి చేస్తుండే కాబట్టి ఈసారి ఛాన్స్ ఇద్దామని చెప్తున్నాం. బీజేపీకి వేయాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా బీజేపీ ఈసారి. అంతేనా? కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 51వ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా కొమ్మెర రవీందర్ గారు. నమస్తే. నమస్కారం అండి. అన్న, మీరు బీజేపీ పార్టీ తరఫున వెళ్తున్నారు, మరి టికెట్ విషయాలు అవి మరి కన్ఫర్మ్ అయ్యాయా? ఏంటి విషయం? మేము బీజేపీ పార్టీ తరఫున నామినేషన్ వేశామండి 2 సెట్లు. గత ఎన్నికల్లో కూడా ఇదే డివిజన్ నుండి పోటీ చేశాము. అప్పుడు 2వ స్థానంలో రావడం జరిగింది. మేము పార్టీలో దాదాపు 94 నుంచి పనిచేస్తున్నాము. ఎడవెల్లి జగ్గారెడ్డి గారు పోటీ చేసినప్పటి నుండి పనిచేస్తున్నాము. ఇలా చాలామంది నాయకులు, విద్యాసాగర్ రావు గారు, సుధాకర్ రావు గారు చాలా వరకు చేశారు. అలాగే బండి సంజయ్ అన్న గారిని కూడా 2 ఎమ్మెల్యే స్థానాలప్పుడు, 2 ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు, ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా మేము ఈ యొక్క డివిజన్లో ఇంటింటికి వెళ్ళి ఓటును అభ్యర్థించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్న 7 బూతులలో కూడా 2 ఎలక్షన్లలో కూడా అన్ని బూతులలో పూర్తి మెజారిటీ ఎక్కువగా బీజేపీకి రావడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే పోయినసారి చేసిన స్ఫూర్తితోనే ఈసారి కూడా నామినేషన్ వేశాము. తప్పకుండా మాకు ఈ యొక్క అవకాశం మమ్మల్ని గుర్తించి బీఫామ్ ఇచ్చి రేపు పోటీలో నిలబెడతామని భావిస్తున్నాము. మీరు ఎప్పటి నుంచి బీజేపీ పార్టీలో ఉన్నారు? నేను డిగ్రీ చేస్తున్నప్పటి నుండే ఉంటున్నా అండి. నాది 96లో డిగ్రీ. ఎప్పుడు పార్టీ మారలే? మొదటి నుండి మేము డాక్టర్ ఎడ్గేవర్ గారి శతజయంతి ఉత్సవాలలో 88లో పాల్గొన్నాము. రామాలయ నిర్మాణంలో కరసేవలో పాల్గొన్నాము. రామజన్మభూమి మొన్న జరిగినటువంటి రామజన్మభూమిలో నిర్మాణంలో కూడా చందాలు ఒక్కొక్కరి ఇంటి నుండి తీసుకొని, అలాగే అక్షంతల వితరణ, ఏది అయినా సరే జాతీయ భావాన్ని పెంపొందించేటువంటి విషయాలను ముందు తీసుకెళ్లడంలో స్టూడెంట్ స్థాయి నుండే మేము ఈ యొక్క డివిజన్లో పనిచేస్తున్నామండి. ప్రజలు కూడా ఆదరించారు, అందరూ కూడా ఆదరించారు. అదేవిధంగా ఇక్కడ బీజేపీకి పూర్తి మద్దతు తెలపడానికి రావడంతోనే మళ్ళీ 2వసారి బరిలోకి వచ్చి ఈ యొక్క విజయాన్ని అందించాలని ముందుకు వస్తున్నాము. సంజన్న గారి యొక్క ఆశీస్సులు కూడా మా అందు ఉన్నవి. తప్పకుండా ఇవన్నీ గుర్తించి మాకు రేపటి రోజు బీఫామ్ ఇచ్చి ఈ యొక్క బరిలో నిలుపుతారని కోరుకుంటున్నాము. దాదాపుగా మీరు బై బర్తే బీజేపీ నుంచి మీరు అరంగేట్రం చేశారు, మధ్యలో కూడా ఎక్కడ స్లిప్ కాలేదండి. సో అంటే ఇప్పుడు మీరు ఇదే డివిజన్లో ఉంటారా? మీరు ఎక్కడైనా వేరే స్థానికులేనా? ఇదే డివిజన్ నుండి ఉంటాను. ఇక్కడనే నేను పుట్టి పెరిగింది ఇక్కడనే, చదువులు అన్నీ ఇక్కడనే జరిగాయి. ఇదే డివిజన్లో ఉంటాను. నాకు అన్ని విషయాలు కూడా ఈ యొక్క డివిజన్ పైన పూర్తి అవగాహన ఉన్నదండి. ఇక్కడ నుండే చేస్తాను. గత హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది డివిజన్కి? 51వ డివిజన్కి నిధులు ఎలా వచ్చాయి? అంటే నిధులు మన ఏదైతే స్మార్ట్ సిటీలో భాగంగా కొన్ని 100 కోట్ల నిధులు కరీంనగర్ కేంద్రంగా ఖర్చు పెట్టడం జరిగింది. సో అందులో 51వ డివిజన్కి ఎన్ని నిధులు వచ్చాయి? సో ఏ మేరకు అభివృద్ధి జరిగింది? ఇక్కడ గత పాలకులు చాలామంది పోటీ చేశారు, గెలిచారు, వాళ్ళ పనులు చేస్తూ వెళ్ళారు. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా రోడ్లు అదే విధంగా ఉన్నాయి. జిల్లాకు కేంద్ర బిందువు అయినటువంటి వావిలాలపల్లి అప్పుడు ఎలాగ ఉన్నదో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. స్మార్ట్ సిటీలో డెవలప్ అయినటువంటి మిగతా ప్రాంతాలలో, మిగతా డివిజన్లో డెవలప్ అయినట్టుగా ఇక్కడ కనిపించడం లేదు. ఇక్కడ పత్రికల్లో మాత్రము కోట్ల కొద్ది నిధులు ఈ డివిజన్కి వచ్చాయని చెప్తున్నారు, ఖర్చు చేసినట్టుగా చూపెడుతున్నారు. కానీ ఎక్కడి రోడ్లు అక్కడనే ఉన్నాయి, ఎక్కడి గుంతలు అక్కడనే ఉన్నాయి. ఏ ఒక్క రోడ్డు కూడా పూర్తిగా ఈ చివరి నుండి ఆ చివరి వరకు పూర్తి చేయలేదు. గుంతలు అలాగే ఉన్నాయి. ప్యాచ్ వర్క్ లాగా ఒక 50 మీటర్లు వేయడం ఆపడం, మళ్ళీ ఒక 100 మీటర్లు వేయడం ఆపడం, ఇది ఇక్కడ జరుగుతున్నది. దీనివల్ల ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి, ఎలా ఉన్నది, ఎంత ఖర్చు అవుతున్నది అనేటువంటి విషయము అది ఎవరికి కూడా సరిగా తెలియదు. వాళ్ళు కూడా చెప్పడం లేదు. ముఖ్యంగా మన కోర్టు ఎదురుగా, జిల్లా కేంద్రము నిలయమైనటువంటి న్యాయస్థానం ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు స్తంభాలతో నిండిపోయి ఉన్నది. మరి ఇంత పెద్ద కరీంనగర్ నగర స్మార్ట్ సిటీలో భాగంగా ఆ రోడ్డును అలాగే ఎందుకు వదిలేశారు? ఎందుకు దానికి ఇరువైపులా మంచి ఫుట్పాత్లతో కూడినటువంటి, చెట్లతో కూడినటువంటి రోడ్డు నిర్మాణం ఎందుకు చేయలేకపోయారు? ఆ ప్యాచ్ వర్క్లతో ఉన్నటువంటి రోడ్డును ఎందుకు ఉంచారు? అదొక్కటే కాదండి, మీరు ఇప్పుడు డివిజన్ మొత్తం తిరిగినట్లయితే చాలా ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, అటు కనిపిస్తున్నది ఎత్తు వంపులు. వర్షం పడ్డప్పుడు మొత్తము అదొక నీటి కొలనుగా మారిపోతుంది. మొదటిగా మీరు కార్పొరేటర్ అయితే వేటి మీద దృష్టి పెడతారు? ముఖ్యంగా ఒకటండి, నేను చదువుకున్నావని, నాది ఎంకామ్ పూర్తయింది, ఎంఏ పూర్తయింది, ఉస్మానియా యూనివర్సిటీలో నేను చదువుకున్నాను. నేను చదువుకున్నప్పుడే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా పనిచేశాను. ఇప్పుడు ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి సమస్యలను కనుక చూస్తే, ఎప్పుడైనా డివిజన్ అనేటువంటిది సహజంగా 4 సమస్యలు ఉంటాయి. ఒకటి రోడ్డు, ఒకటి డ్రైనేజీ,
ఇంకొకటి లైట్లు, వీధి రూపాలు, మౌలిక వసతులు, ఈ 4 వీటిని ఎక్కువగా ఫోకస్ చేస్తారు. తప్పకుండా మంచి రోడ్ల నిర్మాణము, అదేవిధంగా మంచి ఐమాస్ లైట్ల యొక్క ఏర్పాట్లు, మురుగునీటి కాలువల అంతర్గత మురుగునీటి కాలువల ఏర్పాట్లు, అలాగే మంచినీటి పైప్ లైన్లు, అంటే 6 ఇంచులతో కూడినటువంటి నిరంతరం వచ్చేటువంటి పైప్ లైన్లను, మిషన్ భగీరథలో ఉన్నటువంటి పైప్ లైన్లను తీసుకురావడం, ఇవన్నిటి కూడా తప్పకుండా కృషి చేస్తాను. అంటే 51వ డివిజన్లో ఇలాంటి ఈ సమస్యలతో మౌలిక వసతులు కూడా లేకుండా ప్రజలు జీవిస్తున్నారంట. అవునండి, అంటే చేస్తున్నారు, కానీ అది పర్మనెంట్గా కాదు, తాత్కాలికంగా. ఒకటి ఇప్పుడు వీళ్ళు నా వాళ్ళు నీ వాళ్ళు, వీళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు దానికి అలా పనులు జరుగుతున్నాయి. ఒకసారి విజయం పొందిన తర్వాత అందరూ నా ప్రజలు అనుకొని పనిచేయాలి, అంతేగాని అతను ఆ పార్టీ వాళ్ళు, ఇతను ఈ పార్టీ వాళ్ళు అనేటువంటి చేయకూడదు. అలా చేస్తే అతను నాయకుడు అన్నారు, ప్రజలకు న్యాయం జరగాలి. నేను అది జరగకుండా చూస్తాను. సో మీరు ఏ ఏజెండాతో ముందుకు వెళ్తున్నారు? ముఖ్యంగా ఇక్కడ డివిజన్కి నరేంద్ర మోడీ గారు క్రీడా ప్రాంగణం అని నిర్ణయించారు. మరి ఇక్కడ క్రీడా ప్రాంగణం నిర్ణయించుకునేటువంటి స్తోమత లేదా, స్థలం లేదా, అది చేస్తాను. అలాగే ఆట స్థలాలు, పిల్లలకు మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలాడుకోవడానికి కావాల్సినటువంటి మైదానం ఉండాలి. మరి ఇంత పెద్ద డివిజన్ పరిధిలో ఉన్నట్టు 5076 ఓట్లు ఉన్నటువంటి ఈ యొక్క డివిజన్లో ఒక పార్కు నిర్మించుకునేటువంటి స్థలం లేదా? ఎందుకు దీనిపైన దృష్టి పెట్టలేకపోయారు? అలాగే మహిళా సాధికారికత, స్త్రీ శక్తి అంటాము, మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకున్నాము. ఒక మహిళా సంఘాన్ని నిర్మించుకునేటువంటి స్తోమత లేదా? వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని సమస్యల పట్ల అవగాహన కల్పించుకోవడానికి చేయాల్సినటువంటి స్తోమత లేకుండా నిర్మించుకునేట్లు లేదా? నేను అది నిర్మించగలుగుతాను, తీసుకువస్తాను. ఇలాంటి ఇంకెన్నో ఉన్నాయండి. ఇవి కేవలం మన మేనిఫెస్టో ఇదేనా? ఇవన్నీ నిర్మిస్తానండి. ఇదే నా మేనిఫెస్టో. ఆట స్థలాలు, క్రీడా మైదానాలు, మహిళా సంఘాలు, అదే సాధికారత సంఘాలు, భవన నిర్మాణాలు, మౌలిక వసతులు, ఇవి మొదట పూర్తి చేస్తానండి. ఇప్పుడు డోర్ టు డోర్ వెళ్తున్నారు, క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు, అంటే పబ్లిక్లోకి ఇదే చెప్పి వెళ్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? ఎలాంటి అభివృద్ధి ఇది ఇట్లాంటిది మాకు లేదు, సో ఇవి మేము కావాలనుకుంటున్నాం, మాకు ఇవి రావట్లేదు, మాకు ఈ పనులు కావాలి అని ఎలాంటివి అడుగుతున్నారు? కొందరు లైట్ల గురించి కూడా అడుగుతున్నారండి, రోడ్డు విషయాల గురించి కూడా నేను చెప్పినటువంటిది ప్రస్తావన చేశారు. తప్పకుండా అండి, మేము లేనప్పుడే ఎన్నోసార్లు ప్రజావాణిలో కానీ కార్పొరేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చి మేము పూర్తి చేస్తున్నాము. అలాగే ఇక్కడ కూడా నేను నాకు అధికారం ఇచ్చినట్లయితే, నన్ను ప్రజాప్రతినిధిగా పంపినట్లయితే తప్పకుండా కార్పొరేషన్లు అడిగి ఇవన్నీ పూర్తి చేస్తానని నేను మాటిస్తున్నాను. మీరు గతంలో కూడా పోటీ చేసి ఓటమి చవి చూసినట్టుగా చెప్తున్నారు. ఎన్ని ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు? 2వ స్థానంలో వచ్చినా అండి. నేను నిజాయితీగా పోరాటం చేసిన, ఎక్కడ కూడా ఎలాంటి ప్రలోభాలకు వెళ్ళలేదు. వచ్చినప్పటికి కూడా దాన్ని నేను ఖండించిన. ఎందుకంటే మీరు తీస్తే నేను దాన్ని మళ్ళీ వేరే రకంగా ఉంటుంది కాబట్టి నిజాయితీగా వెళ్ళి 2వ స్థానంలో ఉన్నానండి. 2వ స్థానంలో. ఈసారి మరి ఎట్లుంది? మీరు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఒక 5000 పైచులకు ఉన్నాయి. 5076 ఉన్నాయండి. 5076 ఓట్లు ఉన్నాయి. అందులో బహుశా 3200 వరకు పోల్ అవుతాయి అనుకోండి. 3500 వరకు. సామాజిక వర్గాలు సమానంగా ఉన్నాయండి ఇక్కడ. వాయులపల్లిలో ఇదే సామాజిక వర్గాన్ని కాకుండా అన్నీ కూడా బాగానే ఉన్నాయండి. సో ఈసారి గెలిచే అవకాశం ఉందంటున్నారా? 100% ఉన్నదండి. ఎందుకంటే గడిచిన ఎలక్షన్ నుండి ప్రతిరోజు ప్రజల ఓట్లు కూడా పడే అవకాశాలు ఉన్నాయండి. సానుభూతి ఓట్లు ఉన్నాయి. మేము తిరిగినటువంటి ఓట్ బ్యాంక్ కూడా ఉన్నది. సానుభూతి ఓట్లు ఉన్నాయి. సంజన్న యొక్క చరిష్మా ఆశీర్వాదం కూడా ఉన్నది. తప్పకుండా అన్నగారు ఆశీర్వదించి పంపిస్తారని భావిస్తున్నాం. సో ఇది పరిస్థితి. 51వ డివిజన్ కొమ్మెర రవీందర్ రెడ్డి ఇప్పటి వరకు ఏం చెప్పారు? 51వ డివిజన్కి సంబంధించి అనేక విషయాలు మనం మాట్లాడాము. ఫైనల్గా మీరు ప్రజలకి ఏం చెప్తారు? ఫైనల్గా ఒక్క మాటలో ఒక అవకాశం ఇవ్వండి. ఎప్పుడు ఒకే నాయకుడిని ముందుకు పంపించకుండా 2-3 సార్లు అనకుండా ఒక మార్పు, ఒక అవకాశం ఇస్తే మా యొక్క అభివృద్ధి ఏందో అనేది మా సంజన్న గారి ఆశీస్సులతోటి ఏ విధంగా తీసుకువెళ్తాం. డబుల్ ఇంజన్ సర్కార్ అంటాం. అక్కడ కేంద్ర ప్రభుత్వము, ఇక్కడ మన యొక్క కార్పొరేషన్. కాబట్టి సంజన్న గారు మినిస్టర్గా ఉన్నారు. వారు మనకు చాలా నిధులు తీసుకొని రాగలుగుతారు. మేము అడగడానికి కూడా అవకాశం ఉన్నది. మమ్మల్ని గెలిపించి పంపించినట్లయితే తప్పకుండా ఎక్కువ నిధులు తీసుకువచ్చి ఇక్కడ డివిజన్ అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నామండి. ఇది పరిస్థితి. మరియు అన్న మీ పేరేంటి? నా పేరు శ్రీకాంత్ అన్న.
ఎట్లుంది పరిస్థితి 51 డివిజన్? 51 డివిజన్ ఓన్లీ బీజేపీ హవా నడుస్తుందన్న. అంతేనా? అంతే అన్న. ఎట్లుంది మరి రవీందర్ రెడ్డి ఎట్లుంది, వాళ్ళది ఎట్లుంది? రవీందర్ రెడ్డి పేరు అయినా పడుతుందన్న. ఎందుకంటే మేము ఇంతకుముందు చాలా వరకు చేశాము. ఇంతకుముందు ఎంపీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ మేము డివిజన్ పరంగా ఏంటంటే మొత్తం ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడ చూసినా రవీందర్ రెడ్డి పేరు అయినడం జరుగుతుందన్న. అది 100% పక్కా ఈసారి రవీందర్ రెడ్డి గారికి టీకా వస్తుంది కంపల్సరీ. అంతే. సో ఇది పరిస్థితి. సో కరీంనగర్ కేంద్రంలోని కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా సో 51వ డివిజన్ గురించి ఇప్పటి వరకు కొమ్మెర రవీందర్ రెడ్డి మాట్లాడిన మాటలైతే మీరు విన్నారు. సో ఆయన గత డిగ్రీ తర్వాత నుంచే ఈ బీజేపీ పార్టీలో ఆకర్షితులై అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పార్టీ మారకుండా పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాలు నచ్చి సో పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్న కొమ్మెర రవీందర్ రెడ్డి సో ఈసారి బీజేపీ తరఫున 51 డివిజన్లో బరిలో ఉన్నారు. సో ఆయనకి ప్రజలు ఆశీర్వదించాలను. సో ఇది మనం ఇప్పుడు కరీంనగర్ కేంద్రంలోనే 51వ డివిజన్లోనే ఉన్నాము. సో ఇక్కడ అమ్మ మీది ఏ డివిజన్? 51వ డివిజన్. పేరేంటమ్మా? రమాదేవి. ఎట్లుంది ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి, మరి ఏ కార్పొరేటర్ని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఏంటి రవీందర్ అన్నని గెలిపిద్దామని. ఎందుకు గెలిపిస్తారు? ఆయన చాలా రోజుల నుంచి అలా చేస్తుండే కాబట్టి ఈసారి ఛాన్స్ ఇద్దామని చెప్తున్నాను. ఓకే, ఇది పరిస్థితి. అమ్మ నమస్తే. నా పేరు కళావతి. ఎట్లుంది పరిస్థితి? ఎవరికి ఇస్తా అనుకుంటున్నారు, ఎవరిని గెలిపిస్తా అనుకుంటున్నారు? ఖచ్చితంగా బీజేపీ ఈసారి. అంతేనా? బీజేపీలో బీజేపీ. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా? శ్రీలక్ష్మి. ఎట్లుంది మరి? అందరు వచ్చి మా అమ్మ మాకు ఓటు వేయర్రి అని చెప్పి అడుగుతున్నారా? అడుగుతున్నాము. బీజేపీకి వేయాలని అనుకుంటున్నాము. మేము కూడా వేయాలని కోరుతున్నాము. అంటే మీరు వేస్తారా, మీరు వేయాలని చెప్తున్నాము. మేము కూడా వేస్తాం. సో మరికొందరితో మాట్లాడదాం. ఇక్కడ ఉన్నారు. అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా? దేవమ్మ. మీరు ఎక్కడ 51వ డివిజనేనా? 51 డివిజనే. మరి ఓట్లు వచ్చినాయి, ఓట్ల పండుగ వచ్చింది. ఎట్లుంది? ఎవరిని గెలిపిస్తానున్నారు? ఇప్పుడు ఈయన వచ్చిండు కదా, ఈయన గెలిపిద్దాం. ఎవరిని? ఇప్పుడు ఈ రవీందర్ రెడ్డి. ఇది పరిస్థితి. సో ఇక్కడ ఇది 51వ డివిజన్లోని ప్రజలు మాట కూడా విన్నారు కదా. సో ఎవరు గెలిస్తే మన వార్డు 51వ డివిజన్ అభివృద్ధి జరుగుతుంది. సో ఎవరి వల్ల 51వ డివిజన్లో అన్ని మౌలిక వసతులు ప్రజలకు అనుకూలంగా ప్రజలు కోరుకున్న అభివృద్ధి జరుగుతుంది అనే విషయాలు సో ప్రజలు నేరుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ.